హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అమ్మవారికి గాజుల మాలను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. మొదటగా అయితే నేను ఇక్కడ అమ్మవారి ఫోటో సైజుని బట్టి థ్రెడ్ను అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో నేను అమ్మవారి గాజుల మాలను తయారు చేయడం కోసం ఎరుపు పచ్చ గాజులను అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ థ్రెడ్ని ఒక గాజుకు వేసుకునేసి 2 ముడులు అయితే వేస్తున్నాను. ఇలా వేయడం వలన మన మాల ఊడిపోకుండా నీటుగా అయితే వస్తుంది. ఆ తర్వాత ఇంకో బ్యాంగిల్ తీసుకొని థ్రెడ్ని బ్యాంగిల్ కింద నుంచి పైకి తీసుకువచ్చి మళ్ళీ బయటికి తీసుకురావాలి. అలాగే అన్ని గాజులని మనమైతే మాల కట్టుకోవాలి. అడుగు నుంచి తీసుకువచ్చి మళ్ళీ పైనుంచి లోపలికి తీసుకురావాలి. ఈ గాజుల మాలకి మనము ఒక మెలిక వేసుకుంటే చాలు, ముడి కూడా ఏం అవసరం ఉండదు. వీటన్నిటిని కొంచెం గట్టిగా లాగుతూ దగ్గరకు వచ్చే విధంగా చేసుకోవాలి. అలా కట్టుకుంటే గాజుల మాల చూడ్డానికి కూడా చాలా అందంగా అయితే ఉంటుంది. మనము ఈ శ్రావణ మాసం నవరాత్రులలో అమ్మవారి అలంకరణ రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాం కదా, అందులో ఈ గాజుల మాల వేసి చేస్తే చాలా అందంగా అయితే ఉంటారు కదా అమ్మవారు. అలా అన్ని గాజులని అయితే వేసుకునేసి చివరి గాజుకి మళ్ళీ 2 ముడులు అయితే వేసుకోవాలి, ఊడిపోకుండా గట్టిగా. ఇలా చాలా ఈజీగా అయితే మనము గాజుల మాలని తయారు చేసుకోవచ్చు. మరి ఈ బ్యాంగిల్ గార్లాండ్ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.